హలో, ఈరోజైతే మనము మైసూర్ బోండాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. దాన్ని జల్లెడ పట్టుకోండి. తర్వాత మనకి హాఫ్ కప్ లేదా 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి, పుల్లటి పెరుగుని. అండ్ 1.5 టేబుల్ స్పూన్ పైన షోలా పొడిని మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతటినీ కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి వాటర్ 4 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనకు పడతాయి. అన్నిటినీ వేసుకొని నీట్గా కలిపేసేయండి. కలిపేసాక మనం చూస్తే ఇలా తయారవుతుంది. కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి, ఎందుకంటే మనం కొంచెం పక్కన పెడతాం కాబట్టి అది కొద్దిగా నీళ్ళగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీతో మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకునేటప్పుడు కదిలీకూడదు. ఒక 1 అవర్ పైన 1.5 అవర్ వరకు మనం కదిలీకుండా పక్కన పెడితే మంచిగా ఫర్మెంట్ అయినట్టు అవుతుంది. నేను మీకు చూపిస్తాను ఎలా అవుతుందో కూడా. నీట్గా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. అస్సలు కదిలియొద్దండి. సైడ్కున్న పిండిని అంతా కూడా నీట్గా అనేసి పెట్టండి. చూసారు కదా బబుల్స్ ఎలా వచ్చాయో. 1.5 అవర్ తర్వాత మూత తీస్తే ఇలా బబుల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇలా వస్తే మనకి బాగా పొంగుతాయి. బోండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నూనె హీట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నాక కొద్దిగా పిండి వేసి చూస్తే చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. స్లోగా కొన్ని వదిలి వేస్తూ ఉండాలి. అలా వేస్తూ ఉంటే మనకి ఫుల్గా ఒక 6 to 7 అలా ఎక్కువగా నిండుగా వేయద్దండి, ఎందుకంటే అవి ఉబ్బుతాయి కాబట్టి ఎక్కువగా అవుతాయి. ఒక 5-6 వరకు వేసుకుంటే నూనెలో మన బాండీని పట్టి వేసుకోండి. దాన్ని బట్టి మనకు సరిపోతుంది. ఎక్కువగా వేసుకుంటే అవి ఏమవుతాయంటే ఎక్కువ క్రిస్పీగా కావు, మెత్తగా అవుతాయి. మీరు చూసారు కదా, నాకైతే ఇలా 7 మాత్రమే పట్టాయి. ఇలా మెరూన్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు 2 సైడ్లు అటు ఇటు తిప్పుకొని కాల్చుకోండి. కొద్దిగా మెరూన్ రెడ్ వస్తేనే బాగుంటాయి. తెల్లగా ఉంటే లోపలంతా పిండిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టుకోవద్దండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటే లోపల కూడా బాగా ఆవిరికి ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో అయితే పైనంతా ఎర్రగా అయిపోయి లోపల కుక్ కాదు. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయింది. నేనైతే అల్లం పచ్చడి ప్రిపేర్ చేశాను. అల్లం పచ్చడితో పాటు ఈ మైసూర్ బోండాని సర్వ్ చేస్తున్నాను. మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎంత మెత్తగా వచ్చాయనేది. మనం ప్రెస్ చేసి చూసినా కానీ అసలు అదంతా కూడా లోపల చిన్న కొద్దిగా మాత్రమే పిండి. చూడండి అంతా కూడా మొత్తం ఎంత బాగా పొంగిందో. ఇలా వస్తాయి. 1.5 అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి. వెంటనే చేస్తే అంత బాగా రావు. సో ఎంత మనకి పిండి నానితే అంత టేస్టీగా వస్తాయి. సో రెసిపీ అయితే ఇది. థ్యాంక్